నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. మనస్సులో అన్ని కర్మల ఫలాలు, అన్ని కర్మల గురించిన జ్ఞాపకాలు వదిలిపెట్టగలిగిన వాడు 9 రంధ్రాలతో నిండిన ఈ శరీరంతో ఏం చేసినా చెయ్యనట్టే లెక్క. ఏం చేసినా చెయ్యనట్టే లెక్క. కృష్ణుడైతే ఎంత తీవ్రంగా చెప్పాడు అంటే దీన్ని మామూలుగా చెప్పాల, పెద్ద విప్లవవాదంలో చెప్పాడైనా. హత్వాపి సయమాన్ లోకాన్నాయం హంతి నహంజతే. వాడి మొత్తం ప్రపంచం అంతా బుగ్గైపోయేలా బాంబు వేసినా సరే ఆ పాపం వాడికి అంటదన్నాడు. వాడు యోగి అన్నాడు అంతే లెక్క. వాడు బాంబు వేసినా సరే ఆ పాపం అంటదు. అయితే దశావతారాల్లో రావణాది రాక్షసులను సంహరించిన విషయాలన్నీ రాముడికి అంటాయా, కృష్ణుడికి అంటాయా? ఎవరికి అంటాయండి? ఎవరికి అంటలేదు. వాడు ధర్మం కోసం చేశారు ఆ పని. మళ్ళీ దానికో పాపం అన్నాం, అది పోగొట్టుకుందుకు వేరే చేశారు. ఇదంతా పురాణాల కల్పన. బాగా వ్యవహారం పెంచేసి దాన్ని ఇంకా అది పాపం. రాముడు రావణాసురుని చంపడం కూడా పాపం అయితే రాముడు చేసిన పుణ్యం ఒకటి కూడా లేనట్టే లెక్క. మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం కోసం ఇంకోటి చేసుకోవడం ఏంటంటే అర్థం లేకుండా తప్పు చేశాడు, వేసి పారేశాడు అంతే. పెళ్ళాన్ని బలవంతంగా తీసుకుపోయిన వాడిని వేసేయకపోతే నెత్తిమి ఎక్కించుకుంటాడు ఎవడైనా. అది పాపం ఎలా అవుతుందండి? మళ్ళీ ఆ పాపం పోవడానికి రాముడు ఏదో చేశాడు, మనం కల్పించుకున్నాం అవన్నీ. ఇక్కడ దేవాలయాలకి ప్రాధాన్యం పెంచడం కోసం కథలు పుట్టించేశాడు అంతే. రాముడు ఆ పాప, అది పాపమే కాదు అసలు. కృష్ణుడు కంసుడిని చంపడం పాపమే కాదు, కురుక్షేత్ర యుద్ధం పాపమే కాదు. వారు ధర్మం కోసం చేశారు. పాండవులకు పాపం లేదు, కౌరవులకు ఉంటే ఉండొచ్చు. శత్రువు వచ్చి దాడి చేస్తుంటే చేత కాకుండా కూర్చుంటామండి, ఎదిరించకుండా. అంటే అభిమన్యుడికి కానీ అర్జునుడికి కానీ పాపాలు ఏమి అంటామండి? వారు ధర్మం కోసం చేశారు. అక్కడ ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. యోగ వాసిష్ఠంలో చెబుతాడు, చచ్చిపోయిన ప్రతివాడికి స్వర్గం రాదుట. ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మయుద్ధం చేసి చనిపోయిన వాడికే వీరస్వర్గం వస్తుంది. మిగిలిన వాడిని మున్సిపాలిటీ కుక్కల బండి లాగేయవలసిందే. యోగ వాసిష్ఠంలో ఉంటుంది స్పష్టంగా, ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేసిన వాడికే వస్తుంది తప్ప చచ్చిపోయిన ప్రతివాడికి రాదండి. చచ్చిపోయిన ప్రతివాడికి స్వర్గం వస్తుందని ఎవరు పుట్టించారో తెలుసా? పూర్వం రాజులు ఒళ్ళు కొవ్వెక్కి యుద్ధాలు చేసినప్పుడు పుట్టించారు ఆ సామెత. సైనికుల్ని బాగా రెచ్చగొట్టాలి. నీకు స్వర్గం వస్తుంది, నీకు స్వర్గం వస్తుంది. ఎందుకంటే దిక్కుమాల స్వర్గం ఇక్కడ ఎలాగూ లేదు, అక్కడైనా వస్తుందని వాడికి ఆశ పెట్టేశారు అంతే. ఇప్పటికీ కూడా మతం కోసం పవిత్ర యుద్ధం చేయండి అని చెప్పే మహానుభావులు ఏం చెప్తారో తెలుసా? నీకు స్వర్గం వస్తుంది, స్వర్గంలో నీ కోసం దేవుడు చూస్తూ ఉంటాడు, స్వర్గంలో నీ కోసం దేవుడు మధువు ఇస్తాడు, నీకు త్రిశోక్ష్యాలు, ఈ బోడి త్రిశోక్ష్యాలు మధువులు ఇక్కడ లేవేమిటి? ప్రభుత్వం వారే అందరికీ అందిస్తూ ఉంటాయి. ఎక్కడ శుభ్రంగా షాపులు పెట్టి మద్యపానం అందిస్తుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇదే పని ఎందుకంటే? పని లేక ఎక్కడ? మన కాశీ వెళ్ళినా అదే తప్పు చేసేటప్పుడు కాకినాడ చాలండి, కాశీ ఎందుకు ఎక్కడ? ఇవన్నీ వ్యవస్థలో కల్పించిన విషయాలంటే ఇవి తెలుసుకోకపోతే మన బుర్ర మడ్డిలో పడిపోతుంది, అనవసరంగా మడ్డెక్కిపోతుంది అంతే. అంతా నిజమే అనుకోండి. యుద్ధంలో చనిపోయిన ప్రతివాడికి రాదండి. శాస్త్రం, యోగ వాసిష్టం కవిత్వం కాదు, శాస్త్రం. 32,000 శ్లోకాల శాస్త్రం అది. అందులో చెబుతాడు స్పష్టంగా, ధర్మే యోద్ధ భవేద్ యోద్ధ. ధర్మం కోసం యుద్ధం చేస్తేనే వస్తుంది వాడికి ఖచ్చితంగా. ఇప్పుడు స్వర్గం ఏదైనా ఉంటే ఉక్రెయిన్ సైనికులకి వస్తుంది, రష్యా సైనికులకి రాదు, సందేహం లేదు. అక్కడ వాళ్ళు కొవ్వెక్కే చేస్తున్నారు. అంటే మనం ధర్మయుద్ధంలోనే పాల్గొనాలి ఖచ్చితంగా. అది తేడా. ఆ తేడాన్ని గమనించకపోతే జీవితం దెబ్బతినేస్తుంది ఖచ్చితంగా. అందుకని మనం ఎలా ఉండాలంటే శరీరం బాపదు పరులేవి ఫలితాలు వాసనలు మనకు ఉండకుండా ఉండాలి అంటే నైవ కుర్వన్ నకారయన్ అన్నట్టుగా ఉండాలంటే ఎలా ఉండాలో తెలుసా? దానికి వ్యాఖ్యానంలో శంకరాచార్య ఒక మాట రాస్తారు. పరకర్మణాంచ పరస్మిన్ ఆత్మని అవిద్యయ అధ్యారోపితానాం. పరకర్మణం అంటే అర్థం ఏమిటంటే అసలు శరీరం చేస్తోంది, మనస్సు చేస్తోంది, కానీ ఆత్మ ఏ పని చెయ్యదయ్యా బాబు. నువ్వు ఆత్మవి తప్పితే నువ్వు శరీరం కాదు, మనస్సు కాదు. అనవసరంగా కర్తృత్వ భావాన్ని నెత్తి మీద వేసుకుని నువ్వు బాధపడుతున్నావు ఇక్కడ అన్నాడు. సరిగ్గా 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగంలో కృష్ణుడు అదే మాట చెబుతాడు. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రతి పని జరగడానికి కార్యము, కారణము, కర్తృత్వము కూడా ప్రకృతిదే. ఇందులో జీవుడిది ఏమీ లేదు. అనవసరంగా వీడు శరీరంతో, మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియాలతో ఏకమైపోయి నేను చేశా, అబ్బా నాకు వచ్చింది, ఇంత గొప్ప సన్మానం జరిగింది, ఏదైనా తప్పు జరిగి నేనే చేశా, జీవితంలో ఇంకెవడు చేయాల, ఈ పాపం నేనే చేశా. అది రెండింటికి వాడే కారణమని బాధపడుతున్నాడు లేదా పొంగిపోతున్నాడు. ఈ రెండు అబద్ధాలే. చేసింది మనస్సు, చేసింది బుద్ధి, చేసింది ఇంద్రియాలు, చేసింది మహా అయితే శరీరం. అంతకుమించి ఇతనికి పట్టదు. ఈ ఆత్మను నేను అనేటువంటి ఆత్మనిష్టలో నిరంతరం ఉండగలిగితే ఇది పట్టదు. అలా ఉండడం ఎలాగంటే కింద శంకరాచార్య ఇంకొక వ్యాఖ్యానం రాశారు. ఇంట్లో ఒక మనిషి ఉంటాడు, ఇల్లు కట్టుకున్నాడు, మనిషి అందులో కూర్చున్నాడు, ఆడామగా దంపతులు కూర్చున్నారు. ఇల్లు ఎంత బాగుందో అనుకున్నారు కదండి. మీరు ఎక్కడున్నారు అంటే మా ఇంట్లో మేము సుఖంగా ఉన్నాం అన్నారు కదండి. కానీ ఏ జీవుడైనా
నా ఇంట్లో నేను సుఖంగా ఉన్నాను అన్నట్టుగానే నా ఒంట్లో నేను సుఖంగా ఉన్నాను అని కూడా అనగలిగితే శరీరం వేరు నేను వేరనే విషయం అర్థమవుతుంది. ఇంట్లో ఉన్న దేహం ఒకటి ఉంది, ఒక దేహం అక్కడ సోఫాలో వేలాడిందండి, అక్కడ ఇల్లు ఉంది. ఇంట్లో దేహం ఉంది కానీ దేహం ఇల్లు ఒకటి కాదు కదా. అలాగే దేహంలో నేనున్నానని నిరంతరం మనస్సులో అనుకోవాలి ఖచ్చితంగా. దాన్నే వేదాంత నిండిమంలో చెబుతారు, దేహోనాకం అహం దేహి దేహ సాక్షి నిశ్చయాత్ జన్మ మృత్యు ప్రహీణోసౌ ఇది వేదాంత నిండిమక. నేను ఈ దేహాన్ని కాదు, దేహోనాకం అహం దేహి, దేహం లోపల ఉన్న జీవుణ్ణి నేను అని అనుకుని నిరంతరం దాన్నే సాధన చేసి అలాగే మనస్సులో అనుకుంటే నేను లోపల జీవుణ్ణి అనుకోవడంతో పాటు ఏం చేయాలి? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, లోచూపు లోపలికి చూడాలి అంటే కనీసం నేను చెబుతున్నా చాలాసార్లు, మళ్ళీ చెబుతున్నా, పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, భార్య భర్త ఎవరైనా సరే తోడు ఎవ్వరూ లేకుండా మీ ఇంట్లోనే ఓ గదిలోకి వెళ్ళిపోండి, గడి వేసేయండి, చెడత వేసేయండి, ఫ్యాన్ కావాలంటే 4లోనో 5లోనో పెట్టేయండి, ఓ మూల కూర్చోండి, లోపలికి చూడండి, మీలోకి మీరు చూడండి. దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ అవతల పారేసి కూర్చోండి. మళ్ళీ అప్పుడు ఎవడు ఫోన్ చేస్తాడో అని చూడకండి. ఇక్కడ పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట, మిగిలిన 23 గంటలు మీ ఇష్టం. నేను చెయ్యంది నేను చెప్పను, నా తల్లి సాక్షిగా నేను చేసి చెబుతున్నా. నాకు ప్రసంగాలు లేకపోతే ఇంట్లో ఉంటే 4 గంటలు జపమే పని, నాకు 4 గంటలు రోజుకి. అది కూడా 4 గంటలు ఒక్కసారి చేయని విసుగు వస్తుంది. అరగంట, సాయంత్రం 6:30, 7:30 మాత్రమే సంధ్యావందనం కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు గంట ఉంటుంది అంతే. లేకపోతే 12 గంటలకు అరగంట సేపు, మళ్ళీ 3:30కి అరగంట సేపు, మళ్ళీ 6:30, 7:30 గంట సేపు, మళ్ళీ రాత్రి 9:15 నుంచి 9:45 వరకు అరగంట సేపు. ఇల్లాలు సహా ఈశ్వరుడు కూడా నాతో మాట్లాడడానికి వీలు లేదు, అనుమానం ఏం లేదు. ఆ విషయం ఫోన్ గట్టి పెడతా ఉంటాయి. ఎవడైనా ఫోన్ చేసుకొని ఏమన్నా కానీ ఖాతాలు పోతాయేమో, పోవడమే మనకు కావాలి. ప్రాణమే పోతుంది, ఖాతాలో లెక్క ఇక్కడ. పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతిండమే మనకు కావాలి. వాట్ ఈస్ ది పబ్లిక్, వాట్ ఈస్ ది రిలేషన్? ఎవరు పబ్లిక్, ఎవరు రిలేషన్, ఏమిటి రిలేషన్ ఇక్కడ? ఆ రిలేషన్ అంత ముఖ్యమా? వాడేమన్నా అనుకోవడమే మనకు కావాలి. వదిలే మనం ఎవరికట. ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేకపోతే మొత్తం జన్మ వ్యర్థం కదండి. లబ్ధ్వా విద్య రాజమాన్య తతఃకిం భుక్తానారీ సుందరాంగి తతఃకిం ఏన స్వాత్మానైవ సాక్షాత్కృతోభూత్. పెద్ద రాజులు సన్మానించారు నా విద్యకి. అయితే ఏమిటి అన్నాడు శంకరాచార్య. తతఃకిం, సో వాట్ అంటారు ఇంగ్లీష్లో. సో వాట్, భుక్తానారీ సుందరాంగి, మా ఆవిడ చాలా అందంగా ఉంటుంది. అయితే ఏమిటి? సన్నాసి, నిత్యం కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. అందంగా లేకపోవడమే మంచిది. భార్య రూపవతి శత్రువు అన్నారు. ఊరికి ఏం లేదు, భార్య దోషం కాదు, ఇది భర్త దోషమే. అతమాను కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. అంత అందంగా లేకపోతే నార్మల్ కేసు అయితే గొడవ లేదు, ఎక్కడికైనా ఉండదు, సుఖం లేదు.